ఎపిసోడ్లో చూసారంటే కెన్నింగ్ అసిస్టెంట్ ఇద్దరు కార్ లోపల కిస్ చేసుకోవడం హీరో హీరోయిన్ ఇద్దరు చూసేస్తారు కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు ఎప్పటిలా ఆఫీస్ కి వెళ్ళిపోతారు. కానీ ఇద్దరికి కూడా నిన్న నైట్ ఏం జరిగింది అని అర్థం కాలేదు. సో హీరోయిన్ ఆఫీస్ కి వెళ్ళగానే వాళ్ళ కొలీగ్స్ దగ్గర, అవును మన సీఈఓకి స్టెప్ సిస్టర్ ఎవరైనా ఉన్నారా, కెన్నింగ్ ఓన్ సిస్టర్ కాదా, స్టెప్ సిస్టరా అని అడిగినప్పుడు ఆ అమ్మాయి, ఏం వాగుతున్నావు నువ్వు, అలా అంతా ఏం కాదు, కెన్నింగ్ సీఈఓకి ఓన్ సిస్టర్ అన్నప్పుడు హీరోయిన్, నిజంగానే కెన్నింగ్ వచ్చి సీఈఓతో పుట్టిన చెల్లేనా అని అడగ్గా, అవును ఇందులో ఏం నీకు డౌట్ వచ్చింది, ఇక్కడ చూడు వీళ్ళిద్దరి ఫేస్ ఒకేలా ఉంది చూడు అని వాళ్ళిద్దరి ఫోటోని చూపించగా, ఏంటి వీళ్ళిద్దరా, వీళ్ళిద్దరూ అన్నా చెల్లేనా అని హీరోయిన్ షాక్ అవ్వగా, అవును వీళ్ళిద్దరే ట్విన్స్ అని నేను చెప్పింది నీకు తెలీదా అని అడగ్గా, అరే అయితే నేనే పిచ్చిదాన్నా, అప్పుడు వెన్నేనా ఈ కంపెనీ సీఈఓ అని హీరోయిన్ ఇప్పుడు చాలా కోపంగా హీరోని చూడటానికి వెళ్తుంది. ఆ టైం హీరో వాడి అసిస్టెంట్ని అరుస్తుంటాడు. నిన్న కార్లో అసిస్టెంట్ కెన్నింగ్ కిస్ చేసుకోవడం చూశాడు కదా, దాని గురించి అరుస్తుంటాడు. అవును ఈ విషయం ఎన్ని రోజులుగా జరుగుతుంది అని అరిచినప్పుడు, అయ్యో బాస్ మీరు అనుకుంటున్నట్లు తప్పుగా అంతా ఏం లేదు, మేమిద్దరం చాలా రోజులుగా లవ్ చేసుకుంటున్నామని చెప్పగా, ఏంటి లవ్వా, నా ఫ్రెండ్గా ఉంటూ చివరికి నా చెల్లినే కరెక్ట్ చేసేసావు కదా, ఎప్పటి నుండి ఇదంతా జరుగుతుంది అని అడిగినప్పుడు, అది మేం స్కూల్ చదువుతున్నప్పటి నుండే ఇద్దరం 8 yearsగా లవ్ చేసుకుంటున్నామంటాడు హీరో. ఏంటి లవ్ చేసుకుంటున్నారా 8 years గానా, అయితే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇన్ని రోజులుగా నాతో ఉన్నిందంతా అబద్ధమా అని అడగ్గా, అరే ఎందుకు మన ఫ్రెండ్షిప్ని ఇందులో లింక్ చేస్తున్నావు, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా, అలా ఉన్నప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నావు, నీ బామర్ది మీద మరి ఇంతలా కోప్పడతావా నువ్వు అని వాడు హీరో దగ్గర కామెడీ చేస్తుంటాడు. హీరో, ఏంటి బామర్దినా నోరు ముయిరా అని అరుస్తుంటాడు. ఇప్పుడు అదంతా విని హీరోయిన్ బయట నిల్చొని నవ్వుతుంటుంది. ఇప్పుడు అలానే నవ్వుతూ లోపలికి వెళ్ళగా వెంటనే హీరో వాడి ప్లేస్లో నుండి పైకి లేచి అసిస్టెంట్ దగ్గర, బాస్ రండి కూర్చోండి, చైర్ని క్లీన్ చేసేస్తాను అని చెప్తుంటాడు హీరోయిన్ వచ్చింది అని. హీరోయిన్ కూడా ఏం తెలియనట్లే ఇప్పుడు అసిస్టెంట్ని చూసి, యాక్చువల్లీ సార్ మీ దగ్గర ఒక విషయం చెప్పాలి అని చెప్పగా, ఆ అసిస్టెంట్ కూడా, చెప్పు ఏం విషయం అని అడగ్గా, అది మన కంపెనీలో లైవ్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అందులో ఎక్స్ట్రాగా ఒక ఈవెంట్ని కండక్ట్ చేద్దామని ప్లాన్ చేశాము, దానికి మన కంపెనీ సీఈఓగా మీరే డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేయాలి అంటుంది. అప్పుడు అసిస్టెంట్, ఏంటి ఈవెంటా, నేనంతా రాను అంటాడు. అప్పుడు హీరోయిన్, లేదు సార్ ఆ ఈవెంట్కి మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి, చెప్పాలి అంటే ఆ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఏమేం చేయాలి అని మన వ్యూవర్సే డిసైడ్ చేస్తారు సార్. ఎగ్జాంపుల్కి వాళ్ళు డ్యాన్స్ చేయాలి అంటే మీరు లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడే డ్యాన్స్ వేసేలా ఉంటుంది అన్నప్పుడు పక్కన నిల్చోన్న హీరో, హో ఇలా అంతా చెయ్యాలా, అయితే మన సీఈఓ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాడు అని చెప్పగా, హీరోయిన్, ఓ అలానా అన్నప్పుడు, అవును అంతేకాకుండా ఈ ఈవెంట్లో ఇంకా చాలా విషయాల్ని యాడ్ చేద్దాం, మన సీఈఓని ఫన్నీగా కొట్టడం, ఫన్నీగా తిట్టడం అని చాలా విషయాల్ని యాడ్ చేద్దామని చెప్పగా, హీరోయిన్ కూడా, యాడ్ చేసేస్తే పోతుంది, సరే రండి ఆ ఈవెంట్కి వెళ్దామని హీరోయిన్ వెళ్ళగా అసిస్టెంట్ హీరోని చూసి, బాస్ నన్నెందుకు ఇలా ఇరికిస్తున్నారు అని అడగ్గా, ఎందుకు అంటే ఇది నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ అని అసిస్టెంట్ని పిలుచుకుని వెళ్తుంటాడు. లైవ్ స్ట్రీమ్ కూడా జరుగుతుంటుంది. అప్పుడు కెన్నింగ్, ఓకే వ్యూవర్స్ ఇప్పుడు మీ ముందు ఈ కంపెనీ సీఈఓ వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నాడు అన్నప్పుడు అసిస్టెంట్ వెళ్ళడానికి పైకి లేస్తాడు. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ని స్టాప్ చేసి, మీరు ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు, పిలిచింది అసిస్టెంట్ని కాదు సీఈఓని, సీఈఓనే అక్కడికి వెళ్ళాలి అని. హీరోయిన్ అలానే హీరోని చూడగా హీరో అలానే బిత్తర ముఖం పెట్టి చూస్తుంటాడు. నీకు నిజం తెలిసిపోయిందా అని. హీరోయిన్ కూడా, అవునవును అదంతా ఎప్పుడో తెలిసిపోయింది, వెళ్ళండి అని చెప్పగా వీడు సరే అని వెళ్తాడు. అప్పుడు కెన్నింగ్ హీరో దగ్గర, బాగా తగులుకున్నావా నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర అని అడగ్గా, హీరో, హే తనకి నిజం తెలిసిపోయింది అని నా దగ్గర ముందే చెప్పింటే నేను కాస్త హుషారుగా ఉనింటాను కదా అన్నప్పుడు, అవును ఆ విషయం గురించి చెప్పడానికంతా ఎక్కడ టైం ఉనింది, సరే వదులు, నువ్వు ఏమేం చేయాలి అని మన వ్యూవర్స్ ఒక లిస్టే ఇచ్చిండారు, ఇప్పుడు నువ్వు అదంతా చెయ్యాలి అంటుంది. అలా ఏముంది అని చూస్తే పాట పాడాలి,
ర్యాప్ చేయాలి, డాన్స్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని అంత పెద్ద లిస్ట్ ఉంటుంది. అదంతా ఇప్పుడు హీరో కూడా చేస్తాడు. అంతా కంప్లీట్ చేసేలోగా పాపం హీరో చాలానే టయర్డ్ అయిపోతాడు. టయర్డ్‌లో అలానే సోఫా మీద వెళ్లి పడిపోతాడు. అప్పుడు హీరోయిన్ వస్తుంది. ఏంటి సీఈఓ చాలానే టయర్డ్ అయినట్లున్నారు కదా అని హీరో మీద ఫన్ చేసినప్పుడు హీరో షితాంగ్ నువ్వు ఇదంతా కావాలనే కదా చేస్తున్నావు అని అడగ్గా మరి నువ్వు మాత్రం నా దగ్గర నిజాన్ని దాచావు కదా దానికి పనిష్మెంట్ ఇవ్వద్దా ఏంటి? అవును నువ్వే ఈ కంపెనీ సీఈఓ అనే విషయాన్ని ఎందుకు నా దగ్గర దాచావు అని అడగ్గా హీరో ఎందుకు అంటే నాకు చెప్పడానికి భయంగా ఉన్నింది అంటాడు. ఏంటి భయంగా ఉన్నిందా? ఎందుకు భయంగా ఉన్నింది అని హీరో అడిగినప్పుడు ఎందుకు అంటే అని చెప్పి ఇప్పుడు హీరో వాడి మనసులో నీకు నచ్చని ఆ సీఈఓ నేనే అని నీకు తెలిస్తే ఎక్కడ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని నాకు భయం వేసింది అన్నట్లు అనుకుంటాడు. ఇలా హీరో మనసులోనే తలుచుకుంటూ సైలెంట్ గా కూర్చోండడం చూసి హే నీ దగ్గరనే అడుగుతున్నది చెప్పు అని అర్చగా వాడు ఏం చెప్పేది ఇప్పుడు అని అదొచ్చి అని ఏమో చెప్పడానికి వస్తాడు. కానీ అంతలో హీరోయినే ఎప్పటిలా నాకు అర్థమైందిలే ఎక్కడ నువ్వే ఈ కంపెనీ సీఈఓ అని నా దగ్గర చెప్తే నీ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ నేను దబ్బుకొని వెళ్ళిపోతా అని భయపడే కదా నువ్వు నా దగ్గర నిజం చెప్పలేదు కరెక్టా అని అడగ్గా హీరో అదంతా ఏం కాదు అయినా నేనెందుకు నీ దగ్గర ఎందుకు నిజం చెప్పలేదు అన్న కారణాన్ని చెప్పాలి నేను చెప్పను అన్నప్పుడు హీరోయిన్ అవునా అయితే నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే వెళ్ళి ఆ ఈవెంట్ని కంటిన్యూ చెయ్యి అని చెప్పి వెళ్ళగా వాడు ఏంటి మళ్ళీనా అని హీరో ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి వ్యూవర్స్ చెప్పేదంతా చేస్తుంటాడు. అప్పుడు హీరోకి ఒక డేర్ వస్తుంది. ఏమంటే హీరో అక్కడ ఉన్న ఒక అమ్మాయి దగ్గరకు వెళ్ళి ప్రపోజ్ చేయాలి. అదే వాళ్ళు ఇచ్చిన డేర్. కానీ హీరో అదంతా నేను చెయ్యను అంటాడు. అప్పుడు కెన్నింగ్ ఇక్కడ చూడు నీకోసమే నేను ఇలాంటి ఒక ఛాన్స్ని ఏర్పాటు చేసి ఇచ్చిండాను. నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేయబోయేది ఇంకెవరికో కాదు నీ గర్ల్ ఫ్రెండ్ షితాంగ్కే. సో ఇప్పుడైనా తన దగ్గర నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి చెప్పేసే అన్నప్పుడు హీరో కూడా సరే అని వెళ్తాడు. ఇప్పుడు హీరో ముందుకి ఒక బొమ్మ గెటప్ లో ఉన్న ఒక మనిషి వచ్చి నిలబడుతుంది. ఆ బొమ్మ లోపలనే హీరోయిన్ ఉన్నట్లుంది. సో ఇప్పుడు హీరో కూడా నాకు నువ్వు చాలానే నచ్చావు నువ్వు నాతో ఉన్నప్పుడంతా నేను చాలానే హ్యాపీగా ఉంటున్నా అన్నట్లు చెప్పి ఆ బొమ్మని అలానే రొమాంటిక్ గా పట్టుకొని ప్రపోజ్ చేస్తుంటాడు. లోపల ఉన్నది హీరోయిన్ అని. ఆ టైం వెనకాల నుండి ఒక సౌండ్ వావ్ మీరు సూపర్ గా ప్రపోజ్ చేస్తున్నారు బాస్ అని. తిరిగి చూస్తే హీరోయిన్ అంతే హీరో ఫేసే పాలిపోతుంది. నిన్ను అక్కడ ఉందేంటి అయితే ఈ బొమ్మ లోపల ఉన్నది ఎవరు అని పాలిన ముఖంతో చూస్తుంటాడు. యాక్చువల్లీ ఏం జరిగింటుంది అంటే హీరోయిన్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్ళి ఇక్కడ చూడు ఇప్పుడు నువ్వే నా బదులు ఆ బొమ్మ కాస్ట్యూమ్ని వేసుకొని అక్కడికి వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు అసిస్టెంట్ ఏంటి నేను వెళ్ళాలా? ఇక్కడ చూడు అదంతా నేను వెళ్ళను. బాస్కి నువ్వంటే చాలానే ఇష్టం. అతను నిన్ని లవ్ చేస్తున్నాడు. సో బాస్ దగ్గర ఇలా అంతా ఆటలాడకు నువ్వే వెళ్ళు అని అసిస్టెంట్ చెప్పినప్పుడు ఏంటి నువ్వు కూడా ఇలానే చెప్తున్నావు? నాకు తెలిసి నేను కొన్ని రోజులు మీ బాస్తో ఉన్నాను కదా సో అతనికి నేను కాస్త నచ్చిండొచ్చు దాన్ని అతను లవ్ అని తప్పుగా అనుకుంటున్నట్లున్నాడు అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఇంకేం లేదు అని హీరోయిన్ ఎలానో ఆ అసిస్టెంట్ ని కన్విన్స్ చేసి ఆ బొమ్మ కాస్ట్యూమ్ ని వేసుకుని వెళ్ళి నిలబడమని ఉంటుంది. అసిస్టెంట్ కూడా సరే అని ఒప్పుకొని వెళ్ళింటాడు. సో ఇప్పుడు ఇక్కడ హీరో వాడు ప్రపోజ్ చేసింది హీరోయిన్ కి కాదు అసిస్టెంట్ కి అని తెలిసి షాక్ అవుతుంటాడు. ఇంకా ఆ రోజు నైట్ హీరో ఇంటికి వెళ్ళిన తరువాత ఏంటిది తన దగ్గర ఎప్పుడు నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని చెప్పినా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది కదా. సరే తనకి మెసేజ్ చేద్దామని హీరో ఇప్పుడు ఏం చేస్తాడు హీరోయిన్ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని వెతికి కనిపెట్టి అందులో మెసేజ్ చేద్దామని సీరియస్గా వెతుకుతుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ని చూసారంటే ఏంటిది నా ఇన్స్టా అకౌంట్ ఓపెన్ అవ్వడం లేదు ఎవరైనా హ్యాక్ చేసేసారా ఏంటి అని చూస్తుంటుంది. ఇంకా ఇక్కడ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కనిపెట్టి మెసేజ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఏ షితాంగ్ ఏం చేస్తున్నావు అని మెసేజ్ చేయగా అటుపక్క నుంచి రిప్లై వస్తుంది. నేను ఏం చేయలేదు నీ మెసేజ్ ని చూస్తూ కూర్చోన్నా అన్నట్లు మెసేజ్ రాగా హీరోకి ఇప్పుడు ఆ మెసేజ్ ని చూడగానే అంత ఖుషిగా ఉంటుంది. ఇప్పుడు అలానే సరే ఈరోజు ఆఫీస్లో జరిగిన దాని గురించి నువ్వు నా మీద కోపంగా ఉన్నావా అని అడగ్గా అటుపక్క నుంచి అరే నేనెందుకు నీ మీద కోపంగా ఉంటాను అని అలానే అంత ప్రేమగా మెసేజ్ రాగా హీరోకి అంత సిగ్గుగా ఉంది. అలానే ఖుషీగా చాట్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
అప్పుడు అటుపక్క నుంచి నాకు నీతో కలిసి డ్రింక్ చేయాలి అని ఆశగా ఉంది అని మెసేజ్ చేయగా హీరో ఇదిగో వచ్చేస్తున్నా అని ఫాస్ట్గా వైన్ బాటిల్ని తీసుకుని వెళ్తుంటాడు. ఏమంటే యాక్చువల్లీ ఇప్పుడు హీరో ఇంట్లోనే ఉంది. సో ఇంతసేపు హీరో వాడి ఇంట్లోనే ఉన్న హీరోయిన్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడకుండా మెసేజ్ చేస్తూ నింటాడు. ఇంకా హీరో అయితే వైన్ని తీసుకుని ఖుషీగా వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ మెసేజ్ చేస్తూ కూర్చోంటుంది. హీరో చూసేసి ఏంటిది నేను వచ్చిన తరువాత కూడా తిను ఇలా మెసేజ్ చేస్తూ కూర్చోంది అని అనుకుంటూ ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఇదిగో తీసుకో అని వైన్ని ఇచ్చి చేర్స్ అంటాడు. హీరోయిన్ చూస్తుంది వీడికి ఏమైంది అని చూసి చేర్స్ అని చెప్పేసి ఇప్పుడు హీరోయిన్ మళ్ళీ మొబైల్ని చూస్తూ కూర్చోంటుంది. అప్పుడు హీరో ఏంటి తను నా దగ్గర మాట్లాడనంటుంది అని దూరంగా వెళ్ళి హీరో ఫోన్ని తీసి చూస్తే అప్పుడు హీరో కూడా మెసేజ్లోనే నువ్వెందుకు నా దగ్గర డైరెక్ట్గా మాట్లాడనంటున్నావు, ఫోన్లోనే మెసేజ్ చేస్తున్నావు అని అడగ్గా లేదు ఇలా మాట్లాడటమే నాకు నచ్చింది అన్నట్లు అటుపక్క నుండి మెసేజ్ వస్తుంది. వెంటనే హీరో తిరిగి హీరోయిన్ ని చూస్తాడు. హీరోయిన్ కూడా మెసేజ్ చేస్తూ కూర్చుంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమని చూస్తే హీరోయిన్ హీరో దగ్గర చాట్ చేయడం లేదు, తన సీనియర్ హీరోయిన్ క్రష్ ఉన్నాడు కదా అతని దగ్గర చాట్ చేస్తుంటుంది. అయితే హీరోయిన్ ఇన్స్టా అకౌంట్ లో నుండి హీరోకి ఎవరు మెసేజ్ చేస్తున్నారు అని తెలియడం లేదు. కానీ హీరో మాత్రం హీరోయినే మెసేజ్ చేస్తుంది అని అనుకొని ఒకటే ఖుషీగా చాట్ చేస్తుంటాడు. ఇలా హీరో చాట్ చేస్తూ ఉన్నప్పుడు అటుపక్క నుంచి ఇలా మెసేజ్ వస్తుంది. నాకు నీతో కలిసి డాన్స్ చేయాలి అని ఆశగా ఉంది అని వస్తుంది. వాడు డాన్సే కదా ఇప్పుడే చేద్దామని హీరో తిరిగి హీరోయిన్ చూస్తాడు. అప్పుడు హీరోయిన్ ఒకలా డల్గా కూర్చొని మెసేజ్ చేస్తుంటున్నా. సో హీరో దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏమైంది ఏం లేదు అంటుంది. హీరోకి అయితే ఏం అర్థం కావడం లేదు. తినేంటి డాన్స్ వేయాలని ఆశగా ఉంది అని చెప్పి ఇప్పుడు సైలెంట్ గానే కూర్చోంది. ఒకవేళ నా దగ్గర డైరెక్ట్ గా చెప్పడానికి షైగా ఫీల్ అవుతుందా అని ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఇక చూడు నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పడానికి నువ్వు ఇప్పుడు ఇలా అంతా ఆలోచించకూడదు, ఏమున్నా ఓపెన్ గా చెప్పేసేయాలి ఓకేనా అన్నప్పుడు హీరోయిన్ చూస్తుంది వీడిప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు, ఒకవేళ నాకు సీనియర్ మీద క్రష్ ఉంది అనే విషయం వీడికి తెలిసి దాని గురించి చెప్తున్నాడా అని హీరోయిన్ ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు హీరో నేను ఇంతగా చెప్తున్నా కదా నీ మనసులో ఉన్నది ఓపెన్ గా చెప్పేసేయా అని ఇప్పుడు హీరోయిన్ చెయ్యిని పట్టుకొని అలానే డాన్స్ చేయగా హీరోయిన్ కూడా కాసేపు హీరోతో కలిసి డాన్స్ వేసేసి ఓకే నువ్వు చెప్పినట్లే ఓపెన్ గా చెప్పేస్తాను అని హీరోయిన్ నవ్వుతూ అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో ఇంట్లో నుండి వెళ్ళిన తరువాత హీరోకి ఒక మెసేజ్ వస్తుంది. హీరోయిన్ ఇన్స్టా అకౌంట్లో నుండి నువ్వు ఫ్రీగా ఉంటే రేపు వస్తావా మనం మూవీకి వెళ్దామని మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని చూడగానే హీరోకి అంత ఖుషిగా ఉంటుంది. మూవీకే కదా వెళ్దామంటాడు. ఆ టైంలోనే ఇంటికి వెళ్ళిన హీరోయిన్ ని చూపిస్తారు. తను ఇప్పుడు యాక్చువల్లీ హీరోయిన్ కి ఇంకా కూడా సీనియర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది. కానీ వాడి దగ్గర తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఎలా చెప్పాలి అని తెలియడం లేదు. సో ఇప్పుడు సరే మనమే ఫస్ట్ ఒక అడుగు ముందుకు వేద్దామని ఇప్పుడు ఆ సీనియర్ కి మెసేజ్ చేస్తుంది. రేపు నువ్వు ఫ్రీగా ఉంటే వస్తావా మనం మూవీ చూడటానికి వెళ్దామని మెసేజ్ చేయగా ఆ సీనియర్ కూడా సరే ఓకే వస్తాను అంటాడు. సో నెక్స్ట్ డే హీరోయిన్ ఇద్దరు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో కలిసి మూవీ చూడబోతున్నామని ఖుషీగా రెడీ అయి థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.